నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. అలాగే జిమ్‌కి వెళ్తారు, వర్కౌట్స్ చేస్తారు, యోగా చేస్తారు, జుంబా ఇలా అనేక రకాల ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు. అయినా సరే అనుకున్నంత బరువు అనేది తగ్గకపోవడం లేదు. సో, ఒక ఐడియల్ వెయిట్‌కి రావాలి, హెల్తీ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఫిజికల్ యాక్టివిటీలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గతంలో మనము ఎన్నో వీడియోస్ చేసాము. వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు మంచి మంచి రెమెడీస్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. హోమియోపతిలో కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పినారు. సో, ఐ జస్ట్ వాంట్ టు నో ఏంటంటే ఈ వీడియోలో ఫిజికల్ యాక్టివిటీ అందరూ చెప్తుంటారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అంటారు. కానీ మనకున్న లైఫ్ స్టైల్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది. సో, హెల్తీ వెయిట్ లాస్ అవ్వాలి, చాలా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి? మన దగ్గర పేషెంట్ ఉండే, మీరు చూడండి ఇప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నిటి కాడ మొత్తం ఫ్లాట్ కల్చర్ వచ్చేసింది. అవును. అండ్ ఏమైందంటే ఈ పేషెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఓకే. ఎప్పటి నుంచి? కోవిడ్ తర్వాత. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఆయన ఏం చేసిండంటే, వాళ్ళు నలుగురు ఉంటుండే ఇంట్లో, హస్బెండ్, వైఫ్, పిల్లలు. పేషెంట్ ఏజ్ ఏమో 38 ఉండే, చిన్న చిన్న పిల్లలు ఉండే. అండ్ వీళ్ళకు ఎలా ఉండే అంటే 14 hours to 18 hours సిస్టమ్ ముంగట పని చేస్తుండే. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది, ఇంట్లోనే ఉండి పని చేసుకుంటున్నాడు, కానీ 14 hours to 18 hours సిస్టమ్ ముంగటే ఉంటున్నాడు. ఓకే. అండ్ దాంతోపాటు లంచ్ టేబుల్ మీద వచ్చేస్తుంది, డిన్నర్ టేబుల్ మీద వచ్చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ కూడా టేబుల్ మీద వచ్చేస్తుంది. వాళ్ళ మిస్సెస్ ఏమో పిల్లల్ని మేనేజ్ చేసుకుంటుండే. రైట్. 38 ఉండే ఏజ్. 1 yearలో ఏమైపోయిందంటే ఆయన వెయిట్ 80 kgs ఉండే. ఓకే. ఆ వెయిట్ ఆల్మోస్ట్ 120-140 దాటేసింది. ఓకే. కూర్చొని పని చేయడం, పడుకోవడం, కూర్చొని పని చేయడం, పడుకోవడం. 3 bedroom ఇల్లు ఉండే, చిన్న చిన్న ట్రైన్ కంపార్ట్మెంట్ లాగా అయిపోయింది ఇల్లు. ఎందుకంటే ఫ్లాట్లు అన్నీ క్లోజ్డ్ ఉంటాయి. అండ్ 3 bedroom అంటే కంజెస్టెడ్ స్పేస్లో 3 bedroomలో కట్టేసి ఇచ్చేస్తారు. ఏమైపోయిందంటే జస్ట్ 8x8 ఉందే అంట రూమ్. అండ్ ఆయన కూర్చొని పని చేస్తుండు, తింటుండు, పడుకుంటుండు, అట్లా అయిపోయింది. సెడెంటరీ అయిపోయింది ఫుల్ లైఫ్. అయితే జిమ్ స్టార్ట్ చేసిండు ఆయన. జిమ్ స్టార్ట్ చేసి ఫస్ట్ వచ్చే థాటే జిమ్. ఫస్ట్ వచ్చే థాటే జిమ్. 2 నెలలు పోయిండు, 8 kilos తగ్గిండు. ఓకే. బిట్వీన్ హీ కేమ్ డౌన్ టు అరౌండ్ 110 ఫ్రమ్ 120. దాని తర్వాత కూడా ఇంత చేస్తున్నా వెయిట్ లాస్ అయితే లేదు అని అన్నాడు. 14 hours పని చేస్తుండు, 2 hours జిమ్లో స్పెండ్ చేస్తున్నాడు. ఎన్ని గంటలు అయిపోయినాయి? 16 hours అయిపోయినాయి. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అక్కడే చేసేస్తుండే. టోటల్ సెడెంటరీ లైఫ్ ఉండే. 6 గంటలు కూడా సరిగా పడుకోకపోతుండే. ఓకే. సో దాని తర్వాత 3-4 months తర్వాత ఆయన జిమ్ కంటిన్యూ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే నిద్ర సరిపోవట్లేదు. సో వాట్ హ్యాపెండ్ వాజ్ హీ అగైన్ గెయిన్ అరౌండ్ 15 to 20 kgs. అంటే వెయిట్ లాస్ అయినారు, ప్లస్ ఇంకా మళ్ళీ పాత వెయిట్కి వచ్చేసిండ్రు, మళ్ళీ ఇంకా కూడా ఎక్కువ గెయిన్ చేసేసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఎవరైతే జిమ్కి పోతారు కదా ఓకే, వాళ్ళకి ఏమైపోతుంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు అక్కడ. ఆ ఎక్సర్సైజ్తో పాటు కొద్దిగా ఫుడ్ని తగ్గిస్తారు. సో ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకు వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది. వెయిట్ లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెయిట్ లాస్ అచీవ్ చేసుకున్నారు కదా, దాని తర్వాత మళ్ళీ పాత డైట్కి రావడం స్టార్ట్ చేస్తారు, కానీ జిమ్ కంటిన్యూ చేస్తారు. సో వాళ్ళ వెయిట్ మెయింటైన్ అవుతుంది. కానీ ఒక్కసారి జిమ్ వదిలేసినాక ఏమవుతుంది, వాళ్ళు అదే పాత జిమ్ డైట్ కంటిన్యూ చేస్తారు. స్టేబుల్ చేసుకున్నారు కదా వెయిట్, అదే డైట్ కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళు ఇంకా తగ్గించలేరు. ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల లైఫ్ టైం ఎవ్వరూ జిమ్కి పోలేరు మేడం, అదైతే ఫిక్స్. కొన్ని రోజులు పోతారు, ఆపుతారు. కానీ రెగ్యులర్ చాలా తక్కువ మంది ఉంటారు డెడికేషన్ తోటి. కొందరికి ఇట్లా బాడీ బిల్డింగ్ అవన్నీ ఉంటాయి కదా. చూడండి, ఇంకోటి, ఫిట్నెస్ని బాడీ బిల్డింగ్ని మనం కలపొద్దు. ఫిట్నెస్ వేరే, బాడీ బిల్డింగ్ వేరే. సో వాళ్ళు ఏమైపోతారంటే జిమ్ వదిలేస్తారు, మళ్ళీ పాత వెయిట్కి వచ్చేస్తారు, ఎందుకంటే డయట్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కొందరికి ఎట్లా ఉంటుంది, జిమ్ చేస్తే పాత డయట్ తోటే వెయిట్ తగ్గుతుంది. అండ్ కొందరికి జిమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ డయట్ పెరిగిపోతుంది, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు, దాంతోపాటు వెయిట్ జిమ్ వదిలేసిన తర్వాత పెరిగిపోతుంది. అందుకేనేమో సార్ చాలా మంది జిమ్ వదిలేసినాక ఇంకా లావ్ అయిపోయినామని. సో ఈ పేషెంట్కి కూడా ఎట్లనే ఉండే. సో
మన దగ్గర వచ్చాక మనం ఆ పేషెంట్కి స్ట్రిక్ట్గా చెప్పినాం అనమాట, సెడెంటరీ లైఫ్ నుంచి మీరు బయటికి రావాలి. దానికోసం మీరు జిమ్కి వెళ్ళే అవసరం లేదు. మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసి మీరు హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటూ మీ డయట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి మనం మీ వెయిట్ని మళ్ళీ రీస్టోర్ చేద్దామనేసి. ఓకే. సో మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేపించాము. పేషెంట్కి డయాబెటీస్ కూడా బయటపడ్డది. పేషెంట్కి తెలియదు షుగర్ ఉందనేసి, అది కూడా బయటపడ్డది. అండ్ బీపీ కూడా ఎక్కువ చూపిస్తుండే, ఎందుకంటే బాడీ చాలా బరువుగా ఉంది, Obese 120 125 ప్లస్ ఉండే. హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అన్ని పార్ట్స్కి బ్లడ్ పంపించాలి హార్ట్. సో బీపీ కూడా ఎక్కువ ఉంటుండే, ఆల్మోస్ట్ 160 170 సిస్టోలిక్ ప్రెషర్ ఉండే, డయాలస్టోలిక్ ప్రెషర్ ఏమో 100 ఉండే. సో నేను ఒకటే అడ్వైజ్ చేశాను, ఇప్పుడు మీరు బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశారనుకోండి, షుగర్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు లైఫ్ టైం ఉంటుంది, మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీరు జాబ్ చేసుకోవాలి, ప్లస్ హౌస్ని కూడా మేనేజ్ చేయాలి. అందుకే హోమియోపతితో పాటు మనం హోమియోపతి ద్వారానే మళ్ళీ నాన్ డయాబెటిక్కి తీసుకొచ్చాం పేషెంట్ని, నాన్ హైపర్టెన్సివ్కి తీసుకొచ్చాం పేషెంట్ని. 40 kgs వెయిట్ లాస్ అయింది పేషెంట్ది. రీసెంట్లీ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. సో అట్లా మనం వెయిట్ లాస్ అచీవ్ చేయొచ్చు. అండ్ పేషెంట్కి మనం ఏం చెప్పాము, మీరు రెగ్యులర్లీ 2 meals, ఇప్పుడు 3 meals తింటారు మనిషి జనరల్గా, సో 2 meals మిల్లెట్స్ కన్జ్యూమ్ చేయాలి. మీరు ఇడ్లీ తిన్నా దోశ తిన్నా మిల్లెట్స్ తోటే చేసుకోండి, కొర్రలతో చేసుకోండి, రాగితో చేసుకోండి, మీ ఇష్టం. దాంతోపాటు మీరు 1 meal, మీకు రైస్ ఇష్టం కదా, మనం తెలుగు వాళ్ళం రైసే తింటాం, మనం రైస్ తినండి, కానీ క్వాంటిటీ హాఫ్ చేసేయండి. మధ్యాహ్నం చెప్పారా అలాగా? క్వాంటిటీ హాఫ్. ఇది నైట్ ఉండే, ఎందుకంటే సాటియేషన్ రైస్ది ఎట్లుంటుందంటే మనకు పేషెంట్ టు పేషెంట్ బట్టి మనం ఇస్తాము. సో పేషెంట్కి ఎలా ఉండే అంటే రైస్ తినకపోతే నిద్ర రాదు. ఓకే. సో అందుకే మనం నైట్ పెట్టాం ఆ పేషెంట్కి రైస్, కానీ ఓన్లీ సగం క్వాంటిటీ. అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, పప్పు ఉంటే దాంట్లో కూడా ఒక లీఫీ వెజిటేబుల్ ఉండాలి, సాంబార్ ఉంటే కూడా దాంట్లో లీఫీ వెజిటేబుల్ ఉండాలి. సో ఇట్లా మనం డయట్ మేనేజ్ చేసినాము. 3 meals అట్లా ఇచ్చాం. ప్లస్ 1 meal మనం ఏం చేసామంటే ఓన్లీ సాలడ్స్, ఎప్పుడైనా ఆకలి అయితే రోజులో తినేసేయాలి. ఓకే. అండ్ మీకు ఏది కావాలంటే అది తినండి, కానీ పోర్షన్ కంట్రోల్ నైట్ టైం. మీకు నైటే తింటారు అంటున్నారు కదా, నైట్ టైం పోర్షన్ కంట్రోల్తో పాటు మీకు ఏది కావాలో అది తినండి, కానీ 2 times మిల్లెట్, 1 time సాలడ్. ఓకే. ఇట్లా చేసుకుంటూ దాంతోపాటు సూర్య నమస్కారం మనం అడ్వైస్ చేసినాము. సో పేషెంట్ డైలీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఓన్లీ సూర్య నమస్కారం చేస్తుండే. నో జిమ్, నో జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు ఏం లేకుండే. అండ్ హాఫ్ అన్ అవర్ సూర్య నమస్కారం ప్లస్ మన డయట్, దాంతో హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అండ్ మన మెడిసిన్, ఇప్పుడు ఓన్లీ మెడిసిన్ ఇస్తే వెయిట్ లాస్ అవ్వదు, మెడిసిన్ ఏం చేస్తుంది, వెయిట్ లాస్ని చాలా ర్యాపిడ్ చేస్తుంది. ఓకే. ఓకే. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు ఈజీగా మీ మెటబాలిజం ఫాస్ట్ అయిపోతుంది మెడిసిన్ తోటి. సో అట్లా మెడిసిన్ హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్లో కూడా. ఇప్పుడు మెడిసిన్ 60% పని చేస్తుందంటే 20% మీ డయట్, 20% మీ ఫిజికల్ యాక్టివిటీ, అలా కూడా అనుకోవచ్చు. అండ్ పేషెంట్ బిఎంఐ ప్రకారం వచ్చేసింది వెయిట్ కూడా. అండ్ దాని తర్వాత మనం ఆపేసినాము ట్రీట్మెంట్. ఓకే. సరే, ఎన్ని రోజులు ఇచ్చారు ట్రీట్మెంట్? ఆ పేషెంట్ మన దగ్గర ట్రీట్మెంట్ 1 year 1.5 year వాడారు. అలాగే డయాబెటీస్ పోయింది, హైపర్ టెన్షన్ కూడా పోయింది, అండ్ నార్మల్ వెయిట్కి వచ్చేసారు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పేషెంట్స్ ఏమో యాంటీ హైపర్ టెన్సివ్స్ మీద ఉంటారు. అవునవును. సో ఆ మెడిసిన్స్ వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది ఒక్కొక్కసారి. కొన్నిసార్లు డయాబెటీస్ పేషెంట్స్కి వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేసేసారనుకోండి, దాంట్లో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వెయిట్కి సంబంధించినవి, వెయిట్ పెరగొచ్చు అంటే దాంతో కూడా వెయిట్ పెరుగుతారు. సార్, మంచి హోమ్ రెమెడీ ఏమైనా ఉంటే వివరించండి. హోమ్ రెమెడీ మీకు వెయిట్ లాస్ కంటే దీనికన్నా మంచి హోమ్ రెమెడీ ఉండదు, మీకు అది ఇవాళ చెప్తాను నేను. ఈ పేషెంట్కి కూడా నేను ఇది చెప్పాను. పేషెంట్ ఏమో డైలీ టీ తాగుతుండే, సో మనం దాంట్లోకి వెళ్ళి మిల్క్ సబ్ట్రాక్ట్ చేసి మనం దాంట్లో హైబిస్కస్ గ్రీన్ టీ యాడ్ చేసామన్నమాట. మీరు హైబిస్కస్ గ్రీన్ టీలో మీరు అది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది, 4 leaves to 5 leaves తులసి చెట్టు మీరు దాంట్లోనే వేసుకోండి.
సో అది ఏమైపోయింది, తులసి హైబిస్కస్ గ్రీన్ టీ అయిపోయింది. ఇది మనం బయట పర్చేస్ చేయనక్కర్లేదు, ఇంట్లోనే ఆ, చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో ఆ పేషెంట్ అదే డైలీ అంటే మనం ప్రిఫర్ డైట్ చేస్తారు. ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ టీ తీసుకోవచ్చు అంటారా? ఎవరైనా తీసుకోవచ్చు, ముసలోళ్ళు తీసుకోవచ్చు, యంగ్స్టర్స్ ఉన్నా తీసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కూడా తీసుకోవచ్చు, మీ వెయిట్ నార్మల్ ఉంది జస్ట్ హెల్దీ లైఫ్ కోసం తీసుకుంటారంటే దానికోసం తీసుకోవచ్చు. సో ఈ హైబిస్కస్ గ్రీన్ టీ అనేది పేషెంట్ కి ఎన్నాళ్ళు తాగమని చెప్పారు? 1.5 years తీసుకున్నారు అతను. ఆయన టీనే తీసేసిండు, ఆయన లైఫ్లోకి వెళ్ళి పాలతోటి టీ చేసుకుంటారు కదా, అదే తీసేసిండు, ఇంకా ఇదే తాగుతుండు ఆయన. ఓకే. ఇది లైఫ్ టైం తాగినా ఏం ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి వీడియోని మనం ఈరోజు చేసాం. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాగే మంచి రెమెడీ అండ్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్కి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఎలా క్యూర్ చేస్తున్నారు అండ్ ఐడియల్ వెయిట్కి ఎలా తెస్తున్నారు, చాలా డీటెయిల్గా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.